అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ వాళ్ళందరూ కూడా ఒకటే కోరుతున్నారు, మాకు చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలి. చేర్యాల రెవెన్యూ డివిజన్ గురించి మా మిత్రుడు కర్ణాకర్ అద్భుతంగా చెప్పారా. సాయుధ పోరాటం 1946 నుంచి 51 జరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామం కూడా ఆనాడు ఉద్యమ కేంద్రంగా ఉన్నది. వాళ్ళ కోసం పోరాడలే. ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, బానిస విముక్తి కోసం పోరాటం చేసిన చేర్యాల ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా నా ప్రాణం పోయినా పర్వాలేదు, కొత్త ఆత్మగౌరవం ఉండాలి, బానిసత్వం ఉండొద్దు అని చెప్పేసి పోరాడింది. 100 మంది చనిపోయిన వీర బైరాణపల్లి కావచ్చు, కోటిగల్ కావచ్చు, సలాక్పూర్ కావచ్చు, మద్దూరు కావచ్చు, చేర్యాల కావచ్చు, ప్రతి గ్రామంలో కూడా ఏ స్థూపం చూసినా కూడా ఆ యొక్క పోరాట స్ఫూర్తి రూపాలుగా ఉన్నాయి తప్ప వేరే కాదు. సమక్షంలోనే మా చేర్యాల ప్రజల ముఖ్యమైన కోరిక ఇదే అని చెప్పినాం. ఇలా కళలకు కానాసిగా ఉన్నది, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నది, త్యాగాలకు నిలయంగా ఉన్నది, ప్రజలకు అవసరంగా ఉన్నది. ఈ ప్రాంత ప్రజల యొక్క కోరిక అతి చిన్నది. ఇప్పటికే కావాల్సిన ఆఫీసులన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దీనికి కావాల్సిన కోర్టు కూడా వచ్చింది, అన్నీ వచ్చినాయి. కొద్దిమంది సిబ్బంది వస్తే చాలు, ఒక్క జీవో ఇస్తే చాలు, ఇవాళ రెవెన్యూ డివిజన్ వస్తుంది. దానికోసం నిఖరంగా మీ అందరితో కలిసి ఒకటి బయట కానీ లోపల అసెంబ్లీ వేదిక కూడా పోరాడతా, ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ సాధించే వరకు కూడా పోరాడతామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. కోరుకుంటున్నది న్యాయమైందా కాదని చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక కొత్త రెవెన్యూ డివిజన్లు వచ్చినాయి. మీరే ఇప్పుడు చెప్పారు, హుస్నాబాద్లో ఈ 4 మండలాలలో 2 మండలాలు చేర్చటం, గజ్వేల్లో చేర్చటం, చేర్యాలను దిక్కు లేకుండా చేయటం, ఇవన్నీ సరి అయినవి కావు. వాస్తవంగా చేర్యాల దిక్కు లేనిదిగా ఎప్పుడు మారదు, చేర్యాలగానే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాలంలోనే నల్లగొండ జిల్లాలో భాగంగా తాలూకా హెడ్ క్వార్టర్గా ఉంది. అదేవిధంగా శాసనసభ నియోజకవర్గంగా కూడా చాలా కాలం కొనసాగింది. ఈరోజు ఈ ప్రాంతాన్ని చూసినట్లయితే ఈ పట్టణం నేడు నలుమూలల చౌరస్తాగా ఉండి అభివృద్ధి కేంద్రంగా కూడా ఉంది. కాబట్టి ఏదైనా పెట్టుబడిదారి వ్యవస్థలో, పట్టణీకరణలో, నగరీకరణలో దానికి రెవెన్యూ డివిజన్ కూడా కొంత అభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి ఇది న్యాయమైన డిమాండ్. వెంటనే ఇది రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి. ఇంత ఐక్యంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఐక్యతతోని ఒకరిని చైర్మన్గా పెట్టుకొని ఈ పోరాటంలో కొనసాగుతున్నారంటే ప్రభుత్వం ఇంకా దూరం తీసుకుపోవడం మంచిది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెవెన్యూ డివిజన్ చేస్తే అదనంగా అయ్యే ఖర్చు ఎంత అంటే ఛాయ్ చేసుకునేటప్పుడు అల్లేసే షుగర్ ఖర్చు మనం కూడా కాదు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చులో ఏం రావాలి, ఒక ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది. ఆర్టీఓ ఆఫీసుల సిబ్బంది మొత్తం కలుపుకున్న ఎంతమంది ఉంటారో మీకు తెలియంది కాదు. వస్తే ఒక సిద్దిపేట కమిషనరేట్ ఉంది కాబట్టి పోలీస్ కమిషనరేట్, ఒక ఏసీపీ వస్తాడు అదనంగా. ఎప్పుడైతే ఇప్పుడు ఉన్నాడో తెలియదు నాకు. అది ఒక ఏసీపీ ఆఫీస్ వస్తుంది. ఇక ఆ 2 తప్ప కొత్త వచ్చినాక ఇంకేం వచ్చేది లేదు. ఈ 2 కదా, రెండింటికి కలుపుకుంటే నెలకు ఎంత ఖర్చు అయింది? నెలకు 2 ఆఫీసులకు కలుపుకుంటే 20 లక్షల కంటే పెంచదు. అంటే 12 రోజుల్లో ఏమైంది? 2 కోట్ల చిల్లర ఖర్చు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 2 కోట్ల ఖర్చు అనేది ఒక సమస్య కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.